ప్రభునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవులకు, స్నేహితులకు, కొవ్వూరులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా ప్రసారం అవుతున్న సత్య అన్వేషణ అనే కార్యక్రమం ద్వారా మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి ఆదరణతో ముందుకు నడిపిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క సమయంలో మన సహోదరులు, మన దైవ సేవకులైన ఏ విశ్వేశ్వరరావు గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరులకు, సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనములు తెలియచేయుచున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ పరిశీలిస్తూ వాస్తవాన్ని గ్రహిస్తున్నారు అని మేము తలంచుచు ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తేవడానికి అనేక మంది సహోదరులు కొవ్వూరులోను మరియు ఆరికరేవల్లో ఉన్నటువంటి సంఘాలు వ్యయ ప్రయాసాలతో కూడి వారు ఇస్తూ మేము ముందుకు ఈ వర్తమానాన్ని తీసుకుని వస్తున్నారు. అందుని బట్టి వారిని బట్టి మిమ్మల్ని బట్టి మీడియాను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రములు తెలియచేయచ్చును. మన పాఠంలోనికి వారం వెళ్లే ముందు మొదటగా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం వెళదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించి విస్తరింపచేయచ్చున్నందుకు మీ ఘనమైనటువంటి నామమునకు వందనములు. దీవించండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందండి. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, మనం రోమీలకు రాసినటువంటి పత్రిక మీద మన పాఠాలు జరుగుతున్నాయి. గతించినటువంటి పాఠాలు రోమీలకు రాసినటువంటి పత్రికలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాను. ఈ పత్రిక యొక్క మూల అంశము అన్యుడు, యూదుడు, క్రైస్తవుడు. అన్యమతంలో నుండి, యోధా మతంలో నుండి వచ్చినటువంటి వాడు క్రైస్తవుడు బాప్తిస్మం ద్వారా. అటువంటి వాడు నూతన సృష్టి, అటువంటి వాడు రక్షణ పొందినటువంటి వాడు అనేటువంటి విషయాలు మనకి గ్రంథంలో తరచూ మనకు పరిచయం అవుతుంది. అంత మాత్రమే కాదు, కానీ ధర్మశాస్త్రము అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్నటువంటి వ్యత్యాస, పశువుల రక్తానికి క్రీస్తు రక్తానికి ఉన్నటువంటి తేడా ఈ గ్రంథం మనకి ఎత్తి చూపిస్తుంది. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందు వ్రాయబడినటువంటి సంగతులు గ్రహించకుండా మనం బోధించకూడదు, గ్రహించకుండా మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం 8వ అధ్యాయంలోనికి మనం వచ్చాను. ఇది చాలా పెద్ద అధ్యాయము, అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇది ఖగోళ శాస్త్రజ్ఞాన్ని, భూగోళ శాస్త్రాన్ని, హిస్టరీ అంటే చరిత్రను ఛాలెంజ్ చేసేటువంటి అధ్యాయం ఇది. అసలు దైవత్వానికి, మానవత్వానికి ఒక ఛాలెంజబుల్ చాప్టర్ ఇది, అధ్యాయం ఇది. మానవులమైనటువంటి మనము ఎంత అద్భుతమైనటువంటి సృష్టో ముఖ్యంగా క్రైస్తవుడు ఈ అధ్యాయంలో మనకి గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. మొదటి వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. శిక్షావిధి లేదు. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారికేమో శిక్షావిధి ఉందంట. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి శిక్షావిధి లేదు. ఇప్పుడు అన్యమతంలో ఉన్నటువంటి వారికి శిక్షావిధి ఉంది, యోధా మతంలో ఉన్నటువంటి వారికి శిక్షావిధి ఉంది. కానీ క్రైస్తవుడికి, క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షావిధి లేదు. గొప్ప మాటతో అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు పాపులైనటువంటి మానవుల కొరకు పాప శరీరాకారంతో ఈ లోకమునకు పంపెను. పాపము ఎరుగని ఆయనను పాపిగా చేసెను. ఈ మాటలు
గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు, కానీ పాపిగా మార్చబడ్డాడు. ఎవరి నిమిత్తం అంటే పాపులమైనటువంటి మన నిమిత్తం అని గ్రంథకర్త ఇక్కడ రాస్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య, శరీర సంబంధమైనటువంటి పరిచర్య. శరీర సంబంధమైనటువంటి యాజకత్వం, శరీర సంబంధమైనటువంటి పరిచర్య పాత నిబంధనలో మనకు కనపడుతుంది. అందుకే ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం ఒక్కసారి పశువుల రక్తంతో తన పాపముల నిమిత్తము, ప్రజల పాపముల నిమిత్తము అతి పరిశుద్ధాలయంలోనికి అతడు ప్రవేశిస్తాడు. పశువుల రక్తంతో వెళ్తాడు. కానీ క్రొత్త నిబంధనలో ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు తన సొంత రక్తముతో మనుషులందరి కొరకు తానే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. ఎప్పుడైతే ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడో తెర చిరిగెను, రాతి కొండలు పగలెను అని ఒక ఆయన రాశాడు. తెర చిరిగిందంట. తెర ఇది పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. అవతలేమో అతి పరిశుద్ధ స్థలం, ఇవలేమో పరిశుద్ధ స్థలం. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడో తెర చిరిగింది. ఇంకా తెర లేదు, సంబంధం లేదు. మనందరం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాం. అందుకే మనం యాజకులం. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు, మనందరం యాజకులం. మనం రాజులు. పాత నిబంధనలో రాజు వేరు, యాజకుడు వేరు. కానీ క్రొత్త నిబంధనలో రాజు, యాజకుడు ఒకడే. కాబట్టి ప్రతి వారికి హక్కు ఉంది. సంఘంలో చందా పడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రభుబలు నడిపిస్తున్నారు, బోధిస్తున్నారు. ఇక్కడ అందరూ రాజులు, అందరు యాజకులు, అందరూ దేవుని సొత్తు, దేవుని పిల్లలై ఉన్నారు అని అంటున్నాడు పేతురు. కాబట్టి ఇక్కడ సంఘంలో వ్యత్యాసాలు లేవు. ఇటువంటి గొప్ప మాటని మాట్లాడుతున్నాడు. వచనం బై వచనం మనం చదవాలని అంటే ఈ అధ్యాయం సంవత్సరం మనం బోధించుకున్న ఇంకా ఎక్కడో మిగిలే ఉంటుంది. అటువంటి గొప్ప అధ్యాయం ఇది, 8వ అధ్యాయం. 12వ వచనం అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా దానివలన చావవలసిన వారయ్యుందురు. కానీ ఆత్మచేత శరీరక్రియలను చంపిన ఎడలా జీవించెదరు. శరీర సంబంధమైనటువంటి పరిచర్య మనం చేసినట్లయితే మనం చావవలసినటువంటి వారం. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య మనం చేస్తున్నాం కాబట్టి మనం జీవించేటువంటి వారం. అందుకనే పై వచనంలో అంటున్నాడు, 11వ వచనంలో మనం చూసినట్లయితే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావుకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. తండ్రి ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారిని లేపాడట. ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని అంటే తనంతట తాను లేవలేదు. తండ్రి అయినటువంటి దేవుడు లేపాడు. ఎవరి ద్వారా అంటే ఆత్మ ద్వారా అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. పేతురు కూడా సిలువ వేసిన ఆయనను దేవుడు తన శక్తి ద్వారా లేపాను. ఆ శక్తి ఏది అని అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు, ఆ ఆత్మ ఎవరైతే యేసుక్రీస్తు వారిని తిరిగి లేపాడో ఆ ఆత్మ మనలో జీవించినట్లయితే మనల్ని కూడా తిరిగి లేపుతాడంట తండ్రి అయినటువంటి దేవుడు. పునరుత్థాన దినమున, లేదా అంచె దినమున, లేదా చివరి దినమున. అందుకే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో యోహాను ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఎవరున్నారని అంటే దురాత్మలు ఉన్నాయి, సాతానుడు ఉన్నాడు. మనలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు అని అంటే ముంచడం, బాప్తిసం పొందడం ద్వారా వచ్చాడు. మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ అలా వ్రాయబడి ఉంది. ఈ పరిశుద్ధాత్ముడు జీవించాలి, మనలోకి రావాలి అని అంటే బాప్తిసం పొందాలి. ఆ బాప్తిసం చిలకరింపై ఉండకూడదు, కుమ్మరింపై ఉండకూడదని నేను మీకు చాలాసార్లు చెప్పాను. అటువంటి చిలకరింపు, కుమ్మరింపుల ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోనికి రాడు. ఎవడైతే నీళ్లలోనికి వెళ్ళి ముంచబడి బాప్తిసం పొంది తిరిగి లేస్తాడో వానిలోనికి పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుదురు.
అటువంటి వరం ఎవరైతే పొందుతున్నారో వారు అంచుతనమున తిరిగి తండ్రి అయినటువంటి దేవుడు వారిని లేపుతాడు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, చిలకరింపు పొందినటువంటి వారు, కుమ్మరింపు బాప్తిసం పొందినటువంటి వారికి పరిశుద్ధాత్ముడు వరము వారికి లేదు. పరిశుద్ధాత్మ వరము వారికి లేకపోయినప్పుడు వారు అంచెదినమున తండ్రి అయినటువంటి దేవుడు వారిని తిరిగి లేపడం, నిత్య జీవమునకు వారు రాలేరు. వారు పరలోకం స్వతంత్రించుకోలేరు. చిలకరింపు బాప్తిసం, కుమ్మరింపు బాప్తిసం అని పొందినటువంటి వారు అసలు క్రైస్తవులు కానే కాదు అని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకనే దే కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ ప్రొటెస్టెంట్స్ అని పిలుచుకుంటారు. వారు క్రైస్తవులు మాత్రం కాదు. దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. మీలో ఎవరైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే నన్ను అడిగినట్లయితే నేను దాన్ని మీకు సవినయంగా వివరించగలను. కాబట్టి వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు వివిధ కోణాల్లో మనకి ఆధారాలు, మూలాలు మనకు దొరుకుతున్నాయి. కాబట్టి మనం బాప్తిసం పొందాలి. ఇక్కడ 19వ వచనంలో మనం చూద్దాం. ఈ అధ్యాయాన్ని 2 ఎపిసోడ్లుగా మనం మాట్లాడాలి. ఎందుకని అంటే తొందరగా మాట్లాడితే గ్రంథం మనకు అర్థం కాదు. వచ్చే వారం కూడా ఈ అధ్యాయంతో మనం మాట్లాడాలి. చాలా గొప్ప విషయాలు ఇందులో వ్రాయబడాయి. 19వ వచనం చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరు దేవుని కుమారులు అని అంటే, ఎవరైతే బాప్తిసం పొందారో వారు దేవుని కుమారులు అని అన్నాడు. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరని అంటే ఆయన కుమారుడే. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మన సహోదరుడును యేసునైనా అని అంటున్నాడు. సహోదరుడట యేసుక్రీస్తు వారు. ఈ అధ్యాయంలో కూడా మన సహోదరుడు అని మాట్లాడుతున్నాడు. ఎలాగ సహోదరుడయ్యాడో యేసుక్రీస్తు వారు ఈ అధ్యాయంలో మనకి చాలా తేటగా కనపడుతుంది. ఆయన సహోదరుడు మాత్రమే కాదు కానీ రక్షకుడు మాత్రమే కాదు కానీ ప్రభువు మాత్రమే కాదు కానీ దేవదేవుడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రికలో ఈ 3 కోణాల్లో మాట్లాడుతున్నాడు. ఆయన మన సహోదరుడు మాత్రమే కాదు కానీ మన ప్రభువు మాత్రమే కాదు కానీ మన రక్షకుడు మాత్రమే కాదు కానీ ఆయన దేవదేవుడు అనేటువంటి విషయాలు ఈ మనకి అధ్యాయంలో 15 అధ్యాయం 16 అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి మనకు ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని కుమారులు అంటే ఎవరైతే బాప్తిసం పొందారో వారు సంఘంలో ఉన్నారో వారు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని పిలువబడుతున్నారు. అందుకే మనం దేవుని సొత్తు, దేవుని పిల్లలము అని అంటున్నాడు పేతురు తన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడ్డామంట మనం. కాబట్టి మనం దేవుని పిల్లలమయ్యాం. చీకటి, లోకము, ఆశ్చర్యకరమైన వెలుగు, సంఘము, రక్తం, దానిలోనికి మనం పిలవబడ్డాం. కాబట్టి మనం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి అంటే పంచభూతములు. సృష్టి అనగా పంచభూతములు. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం, ఇవి పంచభూతములు 5. ఈ 5 కూడా సృష్టి. భూమిలో చాలా పదార్థాలు ఉన్నాయి. ఘన పదార్థాలు ఉన్నాయి, ద్రవ పదార్థాలు ఉన్నాయి. ఇంక వాటి గురించి చెప్పనవసరం లేదు. సైన్స్ తెలిసినట్లయితే అది మనకు కనపడుతుంది. ఖగోళ శాస్త్రజ్ఞం, ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్యాలక్సీలో పాలపంతలు చాలా ఉన్నాయంట. గాలి, నీరు, అగ్ని, ఇవి చాలా శక్తివంతమైనటువంటివి. అందుకే ఏ శక్తినైనా మానవుడు ఆపగలుగుతున్నాడు కానీ ఉప్పెనలను కానీ, సునామీలను కానీ, వరదలను కానీ, గాలి విసరడం, బిల్డింగులు పడిపోవడం, కార్లు వేసిపోవడం, టోర్నటోస్ అన్నారు వాటిని. అగ్ని, వీటిని మానవుడు ఆపలేకపోతున్నాడు. ఇవి దేవుని యొక్క శక్తులలో, దేవుని యొక్క ఆజ్ఞలో నిలబడుతున్నాయి. అటువంటి గొప్ప శక్తులు భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, ఈ గొప్ప శక్తులు ఎవరి కొరకు కనిపెడుతున్నాయి అని అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. తీర్పు దినంలో దేవుని కుమారులు అంటే క్రైస్తవులు దేవుని ఎదుట నిలబడడం చూడాలని ఇవి నిలబడ్డాయంట. లేకపోతే ఇవి ఎప్పుడో గతించిపోను. లోకంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, పాపాలు, మోసాలు, వ్యాధులు, రోగాలు, బాధలు, సునామీలు, అలజడులు. నేటి ప్రపంచం 95% అలజడిలో ఉంది. ఏ ఇంట్లో శాంతి లేదు, ఏ రాష్ట్రంలో శాంతి లేదు, ఏ దేశంలో శాంతి లేదు.
ప్రతి ఒక్కరు కూడా అశాంతితో మేము రాజకీయ నాయకులం అంటున్నారు, అశాంతితో మేము స్వార్థికులం అని అంటున్నారు, అశాంతితో మేము బాబాలం అంటున్నారు, అశాంతితో మేము భక్తులం అని అంటున్నారు. అంటే శాంతి లేదు. కానీ సృష్టి అలా తిరుగుతుంది. తండ్రి అయినటువంటి దేవుడు నియమించినప్పుడు ఈ సృష్టిని ఒక క్రమంలో, ఒక పద్ధతిలో దీన్ని పెట్టి ఉంచాడు. ఇది అంత్యదినం వరకు అలా తిరగవలసిందే. కాబట్టి ఈ సృష్టి క్రమబద్ధతతో ఎవరి కొరకు తిరుగుతుందంటే క్రైస్తవుల కొరకంట, దేవుని కుమారుల కొరకంట. ఈ విషయం మీకు తెలియాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు మాత్రమే కాదు, ఈ లోకానికి తెలియాలి, లోకానికి, ప్రపంచానికి అంతాక తెలియాలి. సృష్టికి తెలిసింది కానీ మానవునికి తెలియటం లేదు. దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి మానవుడు నిత్యము యుగయుగములు జీవించేటువంటి ఆత్మను కలిగినటువంటి మానవుడు గ్రహించలేకపోతున్నాడు ఈ వాస్తవాన్ని. సూర్యుడు ఎందుకు తిరుగుతున్నాడంటే క్రైస్తవుడు కురికించాడు. అంటే ఈ భూగోళంలో క్రైస్తవుడు ఉండబట్టి సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు కనపడుతున్నాడు, గ్యాలక్సీలో పాలపొంతలు, గాలి, నీరు, అగ్ని పనిచేస్తున్నాయంట. ఎవరి కొరకనంటే క్రైస్తవుడు కాని వాని కొరకు మాత్రం కాదు ప్రియులారా, క్రైస్తవులమైనటువంటి వారి కొరకే ఈ సృష్టి పనిచేస్తుంది. అక్కడ వచ్చినని మీరు బాగా చదవండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8:19 ఇది ఛాలెంజబుల్ వర్డ్. ఇది గ్రీకు తత్వజ్ఞానం కలిగినటువంటి వారిని నిలబెడుతుంది ఈ వాక్యం. తత్వజ్ఞానం కలిగినటువంటి వారు ఆ కాలంలో చాలామంది ఉన్నారు. అరిస్టాటిల్, గెలీలియో, డార్విన్, చాలామంది స్కాలర్స్ ఉన్నారు ఆ గ్రీసు దేశంలో, ఆ ప్రాంతంలో. కాబట్టి అటువంటి వారు తత్వజ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నారు ఈ సృష్టి మీద. కానీ దేవుని యొక్క వాక్యం ఏమైనా మాట్లాడుతుందో చూడండి. ఇక్కడ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలా అనగా సృష్టి క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందుతునని నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా ఆయనకు లోబడిను. ఈ 20-19 వచనాలు చాలా అద్భుతమైనటువంటి వచనాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఈ పాఠాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఎలా అనగా సృష్టి క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడి, క్షయాధీన దాస్యములో నుండి, క్షయ అంటే దీన్ని ఫెస్టిలిన్ అన్నారు, రోగము. సృష్టి రోగము నుండి, క్షయ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, దీన దశలో నుండి, ఒక దశ. మనిషికి దశలు ఉన్నాయి. బాల్యము, యవనము, కౌమారము, వృద్ధాప్యము అని అన్నారు దశలు. ఈ సృష్టికి కూడా దశలు ఉన్నాయంట. ఈ దశ చివరి దశలో ఉందంట. ఈ సృష్టి చివరి దశలో ఉండి ఎలాగుందంటే క్షయాధీన దాస్యములో నుండి, దాస్యములో ఉందంట. క్షయ బాధతో ఉందంట. సూర్యుడు బాధతో తిరుగుతున్నాడంట. భూమి బాధతో తిరుగుతుందంట. ఎందుకంటే భూమి మీద దుష్టత్వం ఎక్కువగా ఉంది. దేవుని ఎరగనటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. దేవుని యొద్దకు రానటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. మూఢ నమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో, మూఢ అర్థాలతో కూడినటువంటి సంఘాలతో ప్రజలు ఉన్నారు. ప్రజలు గ్రహించడం లేదు. కాబట్టి ఈ భూమి బాధపడుతుందంటే అటువంటి వారి గురించి. ఒకవేళ నువ్వు వాక్యాన్ని సరిగా విని సరైనటువంటి బాప్తిసం పొందకుండా సరైనటువంటి సంఘంలో లేకపోతే భూమి నిన్ను మోయడానికి బాధపడుతుంది. సూర్యుడు నీకు వెలుగివ్వడానికి బాధపడుతున్నాడు. చంద్రుడు నీకు కాంతినివ్వడానికి బాధపడుతున్నాడు. గాలక్సీలో పాలపంతల గాలి, నీరు, అగ్ని బాధపడుతుంది. నువ్వు క్రైస్తవుడు కాకపోయినట్లయితే భూమి మీద వ్యర్థమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావేమో అనేటువంటి భావన ఈ సృష్టి కలుగుతుందట. క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడి, ఇంకా ఏమంటుందో చూడండి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునని. దేవుని పిల్లలు అంటే క్రైస్తవులు పొందబోవు స్వాతంత్ర్యము ఎప్పుడు అనంటే విడుదల, విమోచన. ఎప్పుడు అనంటే తీర్పు దినాన, అంత్య దినమున, ద లాస్ట్ డే. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా విశ్వాసాలు ఉన్నాయి, చాలా జ్ఞానాలు ఉన్నాయి, చాలా శాస్త్రాలు ఉన్నాయి. అన్నీ కూడా ఒక విషయాన్ని నమ్ముతున్నాయి. చివరి దినం ఒకటి ఉంది, లాస్ట్ డే ఒకటి ఉంది, అదే తీర్పు దినము, అదే జడ్జిమెంట్ డే అని అన్నారు. ఆ దినాన్ని గురించి బైబిల్ కొన్ని వేల సంవత్సరాలకు ముందే మాట్లాడింది. ఇప్పుడు సైన్స్ మాట్లాడవచ్చు, కానీ
బైబిల్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ తీర్పు దినాన్ని గురించి మాట్లాడింది. ఈ తీర్పు దినాన ఎవరు విమోచించబడుతున్నారు అని అంటే క్రైస్తవులు విమోచించబడుతున్నారు, దేవుని కుమారులు విమోచించబడుతున్నారు. దేవుని కుమారులు విమోచించబడినటువంటి దినాన ఈ సృష్టికి విడుదల కలుగుతుందంట. అందుకనే పేతురు అంటున్నాడు, ఆ దినమున పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, గతించిపోవును అని పేతురు రాస్తున్నాడు. ఆ దినమున, ఏ దినమున? కడబోర శబ్దము మ్రోగగానే, ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు మేఘారూకుడవగానే, ప్రధాన దూత వచ్చి అంటే మిఖాయేలు వచ్చి ప్రధాన దూత ఆ శబ్దము ఓదగానే ఈ సృష్టి అంతా లయమైపోతుందంట. అప్పటి వరకు కూడా తన క్రమంలో తను తిరగాలంట. ఎవరి ఆజ్ఞను బట్టి అంటే దేవుని ఆజ్ఞను బట్టి. ఎవరి కొరకు అని అంటే క్రైస్తవుల కొరకు, దేవుని బిడ్డల కొరకు. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు భూమి మీద క్రైస్తవుడికి ఇవ్వబడి నీవో చూడండి. ఈరోజు చాలామంది క్రైస్తవులము అని అనుకుంటున్నారు వారు, కానీ దేవుడు అనుమతించేటువంటి క్రైస్తవ్యములో ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా అనేటువంటి విషయాన్ని అది మీరు ఆలోచన చేసుకోవాలి. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వాక్యంలో ఉన్నటువంటి భావం, వాక్యంలో ఉన్నటువంటి సందర్భం, వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటను గ్రహించకుండా నేను క్రైస్తవుడినే, నేను ఆదివారం వెళుతున్నాను, నాది సంఘమే, నేను ప్రార్థన చేస్తాను, నేను ఆల్ నైట్లో కూర్చుంటున్నాను, నేను శుక్రవారం ఉపవాసం చేస్తాను, ఈ మాటలు పనికిరావు దేవుని దగ్గర, వాక్యం దగ్గర. కానీ మన భక్తి, మన విశ్వాసం దేవుని యొక్క వాక్యానికి సరిపోవాలి. సృష్టి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తుందంట. ఎవరి కొరకు అని అంటే క్రైస్తవుడి కొరకు ఉందంట ఈ సృష్టి, అన్యుల కొరకు కాదు, అంటే దేవుని నమ్మనటువంటి వారు కాదు. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని గ్రంథకర్త రాస్తున్నాడు. ఎందుకనంటే ఆ కాలంలో మొదటి శతాబ్దంలో తత్వజ్ఞానం కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈయనకి ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారికి ముందు సాక్రటీస్ అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన కూడా మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. అతడు కూడా తత్వజ్ఞానం మీద చాలా విషయాలు తెలుసుకున్నటువంటి వాడు ఉన్నాడు. తర్వాత గెలీలియో వచ్చాడు, తర్వాత డార్విన్ వచ్చాడు, తర్వాత వీళ్ళందరూ కూడా ఈ సృష్టిని పోలుస్తూ సృష్టిని విభిన్న కోణంలో మానవానికి చూపించాడు. కానీ దేవుడు దైవజ్ఞానం ఎల్లప్పుడూ కూడా ఒకే కోణంలో చూపిస్తుంది దేవుని యొక్క మార్గాన్ని. కానీ ఈరోజు ఇన్ని మార్గాలు, ఇన్ని నమ్మకాలు, ఇన్ని బాప్తిసాలు, ఇన్ని సంఘాలు వచ్చినాయి అంటే ఇది కేవలం సాతానుడు చేస్తున్నటువంటి పని. కాబట్టి ఈ సృష్టి క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడాలని చూస్తుంది. అంటే ఎప్పుడు తీర్పు దినాన క్రైస్తవుడు ఎప్పుడైతే విడుదల పొందుతున్నాడో, క్రైస్తవుడు ఎప్పుడైతే మహిమలో ప్రత్యక్షపరచబడుతున్నాడో, క్రైస్తవుడు ఎప్పుడైతే మహిమ కలిగినటువంటి శరీరాలను పొందుతాడో అప్పుడు ఈ సృష్టి ఆనందిస్తుందంట క్రైస్తవుడిని చూసి. అందుకే యోబు ఒక మాట అంటున్నాడు, ఒక దేవుని ఎరగనటువంటి వాడు. మీరు 8వ అధ్యాయం 18, 19 వచనాలు చదివినట్లయితే యోబు గ్రంథంలో ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. ఒక ధనవంతుడు, దేవుని ఎరగనటువంటి వాడు, గొప్ప వ్యాపారస్తుడు అనుకోండి, సినిమా యాక్టర్ అనుకోండి, లేదా గొప్ప సింగర్ అనుకోండి, క్రైస్తవుడు కానిటువంటి వాడు ఎవడైనా ఒకడు ఒక పెద్ద ఇల్లు, పెద్ద ఎస్టేటు ఒకటి కట్టాడంట. ఆ ఇంట్లో ఖరీదైనటువంటి రాళ్ళు వేసాడంట. ఖరీదైనటువంటి రాళ్ళు వేసి ఖరీదైనటువంటి ఫర్నిచర్, ఖరీదైనటువంటి చేసి ప్రతిరోజు దాన్ని తుడుచుకుంటూ మురుసుకుంటూ ఎవరో ఇంట్లోనికి వచ్చిన జోడుతో రాకుండా వాడు కాపాడుకుంటున్నాడంట ఆ ఇల్లుని. ఒకనొక దినాన అతని దినము పరిపూర్ణమైనప్పుడు దేవుడు అతన్ని పిలిచాడంట. అతన్ని పిలిచినప్పుడు ఆ ఇల్లు అంటుందంట, ఇతను నేను ఎరగను, ఇతను నేను ఎన్నడను ఎరగను అని అంటుందంట ఆ ఇల్లు. ఎందుకంటే అతనిలో క్రీస్తు రక్తం లేదు, ఆ ఇంట్లో క్రీస్తు రక్తం లేదు. నీకు 100 ఎకరాల భూమి అన్నా 100 ఎకరాల భూమి కూడా ఈడెవడో నాకు తెలియదు అంటుందంట నువ్వు చనిపోయినప్పుడు. కానీ నా పంట తిన్నాడు, నా సారాన్ని లాగాడు వీడు, కానీ వీడిలో క్రీస్తు రక్తం లేదు, వీడెవడో నాకు తెలియదని నీ వ్యవసాయం అంటుందంట, నీ ఇల్లు అంటుందంట. అందుకనే మనిషి చనిపోగానే తెచ్చి ఇంటి ముందు బయట పడుకోబెట్టినప్పుడు ఆ ఇల్లు నిన్ను చూసి విచారిస్తూ నవ్వుతుందంట, వీడెవడో నాకు తెలియదు. ఇల్లు కట్టాడు, ఖరీదైన రాళ్ళు వేస్తాడు, ఖరీదైన పెయింట్స్ వేస్తాడు, ఖరీదైనటువంటి చాలా విలువైనటువంటి ఇల్లు కట్టాడు. అప్పుడు ఆ ఇల్లు సాక్ష్యం చెప్తుందంట, తండ్రి వీడెవడో నాకు తెలియదు, వీడిని నేను ఎన్నడనూ ఎరగనంటుందంట. ఈ సృష్టి కూడా క్రైస్తవుడు కానిటువంటి వాడి మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాడు తీర్పు దినాన. వీడెవడో నాకు తెలియదు, కానీ నా వెలుగును తీసుకున్నాడని సూర్యుడు చెప్తాడంట.
భూమి అంటది నా మీద చాలా కాలం జీవించాడు, 80 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవించాడు, 90 సంవత్సరాలు జీవించాడు, వీడిలో క్రీస్తు రక్తం లేదు, వీడు ఎవడో నాకు తెలియదు అని అంటుందంట. దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఈ సృష్టి మానవుని మీద సాక్ష్యానికి పెట్టాడు. అందుకే యెషయా గ్రంథం అంటాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసేతని, అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆఖరి తీర్పు దినాన్న నీ మీద సాక్ష్యం చెప్పేవాడు లేడు ఎవరో అనుకుంటున్నారేమో మీరు. భూమి ఉంది, ఆకాశం ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గాలి ఉంది, అగ్ని ఉంది, నీరు ఉంది. ఇవన్నీ కూడా నీ మీద సాక్ష్యం చెప్తాయి. అయ్యా వీడు క్రీస్తు రక్తం అంటే బాప్తిసం పొందలేదు, వీడిలో క్రీస్తు రక్తం లేదు, కాబట్టి వీడు క్రైస్తవుడు కాదు, కాబట్టి వీడెవడో మాకు తెలియదు. కానీ చాలా కాలం భూమి నేను భరించానని చెప్తుంది, సూర్యుడు వెలుగునిచ్చానని చెప్తుంది, గాలి నా శ్రేష్టమైన గాలిని పీల్చుకున్నాడు వీడు, కానీ వీడెవడో నాకు తెలియదని. అంచెతేనా నీ గురించి సాక్ష్యం చెప్పకుండా ఉండాలి అని అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే మీరు బాప్తిసం పొందాలి, ఈరోజే మీరు సంఘంలోనికి రావాలి. మీరు ఏ బాప్తిసం పొందాలో, ఏ సంఘంలో ఉండాలో మీకు తెలియకపోయినట్లయితే దయచేసి నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీరు పరిశీలించండి దేవుని యొక్క వాక్యాన్ని, నా మాటలను మీరు విని మీరు కూడా పరిశీలించండి. దేవుని యొక్క వాక్యానికి సరిపోయినట్లయితే మీరు నమ్మండి. మూఢ విశ్వాసాలు, మూఢ సంఘాలు, మూఢ బోధలు, మనుషులను మీరు నమ్మద్దు. బాధకుడు అబద్ధం చెప్తున్నారు బాధకులు ఈ దినాల్లో. సంఘం వేరొకరితో అంటున్నారు, బాప్తిసం ఏదైనా అంటున్నారు కొంతమంది అయితే బాప్తిసం అక్కర్లేదు అని అంటున్నారు. కొంతమంది ఇంకా దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు బైబిల్ చేత పట్టుకుని. చాలామంది 90 సంవత్సరాలు నేను సేవలో ఉన్నాను, 90 సంవత్సరాలు నేను సేవలో ఉన్నానని భ్రమపడి సరైన బాప్తిసం పొందకుండా, సరైనటువంటి సంఘంలో లేకుండా ఎంతమంది సువార్థికులు చనిపోతున్నారో ఈ దినాన్ని మీరు ఆలోచన చేయండి. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం మన ముందుంది, బైబిల్ మన ముందుంది, మనందరం చదువుకున్నాం, మనందరికీ జ్ఞానం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మీరు పరిశీలించి వాస్తవాన్ని తెలుసుకుని సరైనటువంటి బాప్తిసం పొంది బైబిల్లో ఉన్నటువంటి సంఘంలోనికి మీరు అందరూ రావాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఏదైనా బాప్తిసమే, ఏదైనా సంఘమే, ఏదైనా దేవుడే, ఏదైనా విశ్వాసమే అని మీరు భ్రమించి చనిపోయినట్లయితే మీరు నిత్య నాశనానికి పాత్రులు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ బోధలో మీరు విన్నటువంటి ఈ మాటలో మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే నిరభ్యంతరంగా మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు, నన్ను అడగొచ్చు. నేను మీ గృహాలకు రమ్మన్నా మీరు అవకాశం ఇస్తే నేను వస్తాను, లేదా మీరు నన్ను అవకాశం కోరి మా గృహానికి వచ్చిన మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. కాబట్టి మనం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఎక్కువగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని, అటువంటి అటువంటి ఆసక్తి మీకు ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తాను. ఇంతవరకు మన సహోదరులు ఏ విశ్వేశ్వరరావు గారు మనకి దైవ సందేశాన్ని అందించారు. మీరు విన్నటువంటి ఈ వాక్యంలో ఎటువంటి అనుమానాలు లేదా సందేహాలు ఉన్నాయడలా మాకు తప్పక తెలియచేయండి. మా చిరునామా క్రీస్తు సంఘం, బాబూజీ నగర్, కోవూర్. మా ఫోన్ నెంబర్ 9440113527. దేవుని చిత్తమైతే తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మనం తిరిగి కలుసుకుందాం. వందనాలు.